ఈరోజు రెసిపీ వచ్చి పన్నీర్ కర్రీ అండి. చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుందండి. మన రెస్టారెంట్ స్టైల్లోనే తయారు చేసేసుకుంటాము. ఇది రోటీ, చపాతీ, పుల్కా ఆర్ నాన్‌లోకి కూడా, బగారా రైస్‌లోకి కూడా చాలా బాగుంటుందండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే హైప్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. దీనికోసం ముందుగా నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఇలా పన్నీరు మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా క్యూబ్స్లో కట్ చేసుకున్నాను. ఈ క్యూబ్స్ అన్నీ ఒక బౌల్లో వేసుకోండి. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత పసుపు, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా, ఒక పావు టీ స్పూన్ కారం అండి వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలా పన్నీరు. ఇలా పైకి కిందికి ఫ్లిప్ చేసుకుంటే మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ అన్నీ వేసుకోవాలి. వేసుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు తీసేసి ఒక బౌల్లో పెట్టుకుందాము. సేమ్ అదే ఆయిల్లో నేను 1 కప్ ఆనియన్ తీసుకున్నాను. ఇలా స్లైసెస్ కట్ చేసుకున్నాను. తర్వాత 1 కప్ వచ్చి టొమాటో అండి. మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి చూసుకొని తీసుకోవచ్చండి. ఇలా 1 కప్పు టమాటో కూడా ఇలా స్లైసెస్ కట్ చేసుకొని వేసుకొని, ఇవి కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుందండి. మనం తర్వాత కర్రీలో మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కాబట్టి. ఇలా ఒక 1/2 ఇంచు దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలండి. తర్వాత వెల్లుల్లిపాయ అండి. నేను అల్లం వెల్లుల్లి ఇక్కడే వేసేస్తున్నానండి. అల్లం ఒక 1/2 ఇంచు పీస్ తీసుకున్నాను. తర్వాత 7-8 జీడిపప్పు అండి. ఇవి ఇక్కడే వేసుకొని నేను ఫ్రై చేసుకున్నాను. లేదంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీలో కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ బాగా వేయించుకోవాలండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు తయారు చేసుకొని ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ పెట్టండి. హైప్ ఉందండి, హైప్ పాయింట్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఇలా బాగా సాఫ్ట్గా అయిపోయినాయిగా, స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలండి. అయిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇందులో మనం వాటర్ ఏమి యాడ్ చేయవసరం లేదు. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. అందులో కొద్దిగా జీలకర్ర, మనం తయారు చేసుకున్న పేస్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేయాలండి. ఈ పేస్ట్ బాగా ఫ్రై అయితేనే మనకి మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే ఫుల్ గ్రేవీ వస్తుంది కర్రీకి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలింది కదా, ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, అలాగే 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ గరం మసాలా అండి వేసేసుకొని ఇవి కూడా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. మనకి ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకోవాలా. మనం మిక్సీ జార్ ఉంది కదా, అది ఒకసారి కడిగి వాటర్ వేసుకుందామండి. నేనైతే 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అంటే మనకి గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి మీరు వాటర్ కన్సిస్టెన్సీ తీసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకోవాలండి. చాలా ఈజీ అండి తయారీ విధానం. కలుపుకొని మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ ఉడికించాలండి. ఇలా వాటర్ బాయిల్ అయింది కదా, ఈ టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ వేసుకోవాలి. వేసుకుంటే మనం వేసిన మసాలాలు అవన్నీ కూడా పన్నీర్ పీసెస్కి బాగా పడతాయండి. వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసేసి ఉడికించుకోవాలండి. అప్పుడు మనకి మసాలా అంతా చక్కగా ఈవెన్గా పడుతుందండి. ఇప్పుడు కొంచెం చిక్కపడింది కదా, ఇది రోటీ, చపాతీ, నాన్లో, బగారా రైస్లో కూడా సూపర్గా యమ్మీగా ఉంటుందండి. ఫుల్ గ్రేవీతో ఉంటుంది. ఇలా దగ్గర పడిపోయింది చూసారా. చివరిగా మనం కసూరి మేతి అండి ఇలా నలిపేసి వేసుకోవాలి. కసూరి మేతి వేసిన తర్వాత టేస్ట్ మళ్ళీ వేరేగా మారిపోతుందండి. అంత బాగుంటుంది, రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే అండి. చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్ అండి. చూడండి కలర్ కూడా ఎంత బాగుందో కదా, అలాగే కర్రీ కూడా అంత టేస్ట్ ఉంటుందండి.
మీకు నచ్చితే పైన కొద్దిగా బటర్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. నాన్, రోటీ, చపాతీ, పుల్కాకి చాలా బాగుంటుంది. అంతేనండి, ఫుల్ గ్రేవీతో ఉంటుంది. సూపర్ టేస్ట్, యమ్మీగా ఉంటుంది. రెస్టారెంట్కి ఎక్కడ తీసిపోదండి, అంత బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు తయారు చేసుకొని ఎలా వచ్చిందో చిన్న కామెంట్ పెట్టండి, హైప్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.